ప్రతి ఒక్కరు కూడా చాలా హెచ్చించబడాలని అనుకుంటూ ఉంటారు, గౌరవించబడాలని అనుకుంటూ ఉంటారు, దీవించబడాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది, ఎక్కువ మంది జీవితాలలో ఆ యొక్క ఆశ అడియాశలుగానే మిగిలిపోతుంది, కానీ ఫలించే స్థితిలో ఉండరు. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాలలో ఎక్కడికక్కడ ఒక అద్దం వలె ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన ముఖము ఆ యొక్క అద్దంలో క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ రెడ్ మార్క్స్ ఉన్నాయి, ఎక్కడ మనం పడిపోతున్నామో, ఎక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడ ఆగిపోతున్నాం అనేటువంటిది మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం క్లియర్గా మనతో ఎప్పుడూ ముచ్చటిస్తూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలారా, స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను, దావీదు యొక్క కుమారుడు రాసినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ప్రతులు మనతో జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాయి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును అని దేవుని ఒక వాక్కు సెలవిస్తుంది. సోమరి అట ఆశపడుతూ ఉంటాడట, నేను గొప్ప వ్యాపారవేత్తనై ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. కొంతమంది గొప్ప ఉద్యోగస్తులుగా, గొప్ప ఫ్యాక్టరీస్కి ఓనర్స్గా, ఒక చక్కనైనటువంటి జీవితాలతో ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ సోమరితనము, ఆ యొక్క సోమరితనము పస్తుపడి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సోమరి వాడు మరి ఏదేదో సాకులు చెప్తూ ఉంటాడు. సోమరి సహోదరి ఏదేదో చెప్తూ ఉంటుంది, కళ్ళబొల్లి మాటలు నమ్ముతూ ఉంటారు, కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉంటారు, ఉపయోగం లేనటువంటి మాటలు, ఉపయోగం లేనటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, సోమరి ఆశపడును, సోమరి వాడు ఆశపడతాడట, నేను ఎంత గొప్పవాడిని అయిపోతాను అనుకుంటాడు. కానీ వాడి ప్రాణానికి ఏమి దొరకదట. సోమరితనం అంటే లేజినెస్. మరి ఆ యొక్క లేజినెస్ అంటే సరైనటువంటి టయానికి ఆ పని చేయనటువంటి స్థితిని సోమరితనం అంటారు, బద్ధకం అంటారు. మరి బద్ధకస్తుడు దరిద్రుడగుతాడట. మరి యొక్క దరిద్రత అనేటువంటిది బద్ధకస్తం నుంచి వస్తుంది. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద లైఫ్. నువ్వు అనేక సార్లు సోమరితనంతో ఉండి సరైనటువంటి పనిని సరైనటువంటి టయానికి చేయకోకుండా నువ్వు దేవా నాకు సహాయం చేయి ప్రభా, దేవా నాకు అలా చేయి ప్రభా, నాకు ఇలా చేయి ప్రభా అంటే నీ జీవితంలో అది నెరవేరదు. దేవుని యొక్క వాక్యం నువ్వు అవలంబిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ ఉంటే, ఆటోమేటికల్గా నువ్వు నడవలసినటువంటి మార్గాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. నీకెవరు చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని మాటలు మరొకసారి మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. సోమరి వాడు వేటాడినప్పటికీ కూడా పట్టుకొనడట. అయితే అతడు ఆ టైము దాటిపోయిన తర్వాత వేటాడతాడు, ఆ టైము ముగిసిపోయిన తర్వాత వేటాడతాడు, ఆ ఉద్యోగము పోయిన తర్వాత తను కష్టపడతాడు, ఆ వ్యాపారము పోయిన తర్వాత చురుకు వస్తుంది అతనికి. ఆ జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటాడో అది పోయిన తర్వాత అతనికి జ్ఞాపకాలు వస్తాయి, చురుకు వస్తుంది, యాక్టివ్ అవుతాడు. కానీ అప్పటికే సమయం మించిపోయేది, ఎక్కడికో పోతుంది. స్నేహితుడా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చురుకుగా ఉంటే
యాక్టివ్గానే ఉంటే అది ఎంతో గొప్ప భాగ్యమో. అంటే చురుకుగా ఉండమంటే టైమ్లీ యాక్షన్, ఆ యొక్క సమయోచితమైనటువంటి ఆ యొక్క పని, సమయోచితమైనటువంటి గ్రహింపు, సమయోచితమైనటువంటి స్టెప్, సమయోచితమైనటువంటి నిబంధన, వడంబడిక, ప్రొసీడింగ్స్ నువ్వు చేసినట్లయితే సమయోచితంగా నువ్వు చదవవలసినటువంటి టైంలో చదువుకోకుండా, మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆటోమేటికల్గా ఆ జ్ఞానం వచ్చి నీకేం పడిపోద్దని దేవుని యొక్క వాక్కు లేదు. ఇక్కడ నువ్వు సరైనటువంటి టయానికి నువ్వు తెల్లవారలేక చదువుకుంటే నువ్వు 10th క్లాస్లో పాస్ అవుతావు, ఉత్తీర్ణత చెందుతావు. నువ్వు సరైనటువంటి టైంలో ఆ సెల్ ఫోన్ మానేసి నువ్వు ఆ యొక్క నీ యొక్క పుస్తకాలు నువ్వు చదువుకుంటే నువ్వు ఇంప్రూవ్ అవుతావు. అందుకే దేవుని యొక్క వాక్కు సెలవుస్తుంది, చురుకుగా ఉంటా గొప్ప భాగ్యము. నీ యొక్క కష్టము చేయవాని ఆకలి వాని కొరకు కష్టము చేయించనని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కష్టము చేసేటువంటి ఆయన యొక్క ఆకలి, ఆ యొక్క కాన్సిక్వెన్సీ, ఆ యొక్క టార్గెట్, ఆ యొక్క మరి ఆకలితో ఉండేటువంటి వాడు కష్టం చేస్తాడో ఆ కష్టము చేయవాని ఆకలి వాడి కొరకు ఆ యొక్క ఆకలి వాడిని కష్టం చేస్తుంది. ఈ యొక్క విషయం ఉందో చూసావా, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క గోల్ ఉందో చూసావా, అది నిన్ను చదువుకునేలా చేస్తుంది. ఆ యొక్క ఆకలి ఎలా అయితే కష్టం చేస్తుందో నీ యొక్క విజన్, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క విజన్, నీ యొక్క టార్గెట్, నీ యొక్క ఆ యొక్క ఫైనల్ గోల్ ఉంది చూసావా, ఆ యొక్క ఫైనల్ గోలు నీ కళ్ళలో ఎప్పుడు కదులుతూ ఉంటే నువ్వు కష్టపడతావు. అంతేగాని ఏమీ లేకోకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడి, చెడు వ్యక్తులు, ఉపయోగం లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పనుల్లో నువ్వు పాల్గొంటే నువ్వేమీ సక్సెస్ కావు. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, శ్రద్ధగా మరి దేవునికి వాక్యం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక మంచి మాటలు ఇక్కడ ఉన్నాయి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేస్తే, శ్రద్ధగా నీ యొక్క జీవితాన్ని అవలంబిస్తే, శ్రద్ధగా అంటే ఒక ప్యాటర్న్లో, ఒక పద్ధతిలో, ఒక క్రమంలో నువ్వు చేస్తే అంచెలంచుగా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీతిమంతుడట చిగురాకుల వలె వర్ధిల్లుతాడట. చిగురాకును మీరు చూడండి, ఒక ఆకును చూడండి, మరి ఒక వేప చెట్టు ఒక చిన్న ఆకును చూడండి, ఏ ఆకునైనా మీరు చూడండి, ఆ యొక్క ఆకు ఆ యొక్క ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధి ఈరోజు ఇంతే ఉంటుంది. ఆ కాకు రేపు కొంచెం మారుతూ ఉంటుంది, ఎల్లుండా కొంచెం మారుతూ ఉంటుంది, అవతల ఎల్లుండా కొంచెం మారుతూ ఉంటుంది, ఇంకో రోజు ఇంకా మారుతూ ఉంటుంది. అది ఇట్స్ గ్రాడ్యువల్గా మారుతాం. ఒకేసారి టప్ అని ఒక ఆకు, మరి ఎంత ఆకు ఇంత అయిపోదు, అది గ్రాడ్యువల్గా మారుతూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, నీతిమంతుడు చిగురాకు వలె వర్ధిల్లును, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందంటే, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. అంటే ఏలుబడి చేయటం అంటే నువ్వు ఒక బాస్గా ఉంటావు, నువ్వు శ్రద్ధగా పని చేస్తావు, నువ్వు ఒక బాస్గా ఉంటావు. అంటే గ్రాడ్యువల్గా పని చేస్తావు, నువ్వు ఒక బాస్గా మారుతావు. ఒక ఎక్కడో ఏదో కార్యక్రమాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోవు, కానీ ఒక వ్యవస్థకి నువ్వు ఒక ఏలుబడి చేసేటువంటి స్థితిలోకి నువ్వు వస్తావు. అది చాలా ఇంపార్టెంట్. మరి శ్రద్ధగా పనిచేసేటువంటి వాళ్ళు ఏలుబడి చేస్తారట. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరువాడు ఏం చేస్తాడంటే, అదనగా ఇక దీని గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. అనేక సార్లు అనేక మంది సహోదరులు వాపోతూ ఉంటారు. మా జీవితాల్లో అండి, మేము సరైనటువంటి టైంలో చదువుకోక, సరైనటువంటి టైంలో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మేము పొందుకోలేక ఈరోజు ఈ స్థితిలో మేము ఉండమండని వాపోతూ ఉంటాం. ప్రియమైనటువంటి యవనస్తురాలా, దేవుని యొక్క కృప కొరకు కనిపడుతున్నటువంటి పెద్దలారా, చిన్నలారా, వృద్ధులారా, ఒక్కటి చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సోమరి వాడు వెట్టి పనులు చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ యొక్క జీవితము ఒక చురుకుగా, నీ యొక్క జీవితము ఒక క్రమముగా, నీ యొక్క జీవితం ఒక మాదిరిగా, నీ యొక్క జీవితం ఒక టార్గెట్తో, ఒక గమ్యంతో, ఒక
ఒక మంచి సక్సెస్ఫుల్ నేచర్తో, డ్రీమ్తో నీ యొక్క జీవితము మలచబడాలి. అలా మలచబడాలంటే నువ్వు ఈరోజే చురుకుగా ఉండటం నేర్చుకో. ఈ అనేక మంది పొద్దున్నే లెగరు, అనేక మంది పొద్దున్నే లెగరు, అనేక మంది ఉదయాన్నే లెగరు, అనేక మంది ఒక నియమ నిబంధనలు అనేటువంటివి లేవు. వాళ్ళు వెట్టి పనులు చేస్తారట. నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఈరోజే ఆలోచించు, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, వాక్యాన్ని నెమరు వేసుకో. నీ యొక్క జీవితం అనేక మందికి పండించేలాగా ఉండాలంటే, నీ యొక్క జీవితం అనేక మందికి వెలుగునిచ్చేలాగా ఉండాలంటే, నీ యొక్క కుటుంబం ఒక వెలుగుకరంగా ఉండాలంటే, నీ యొక్క కంపెనీ, నీ యొక్క ఫ్యాక్టరీ, నీ యొక్క వ్యవస్థ ఒక వెలుగుకరంగా ఉండాలంటే ఈరోజే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూడు, నువ్వు పఠించు, నువ్వు అభ్యసించు, నువ్వు నెమరు వేసుకో. ఒక అద్భుతమైనటువంటి జీవితం మార్పు నీలో చూస్తావు. అది ఎవరు ఆపలేరు. ఒక అద్భుతమైనటువంటి మార్పు నీ జీవితంలో ప్రజలు చూస్తారు, ఆశ్చర్యపోతారు. సమస్త జ్ఞానమునికి మించినటువంటి సమాధానము మీకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యు.